హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆర్గంజా ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో అలాగే స్టిచ్చింగ్ కూడా చూపించాను. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, వీడియో బాగా అర్థమవుతుంది. అలాగే ఈ ఫ్రాక్కి నేను తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ పక్కన ఇక్కడ డిస్ప్లేలో అయితే ఇచ్చాను, ఒకసారి చూడండి. సో నేను ఫస్ట్ ఈ కటింగ్ని పేపర్ పైన అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ పైన వైపున నేను షోల్డర్ని మార్క్ చేసుకుంటున్నాను. మన బాడీ మెజర్మెంట్ పైన ఏదైతే షోల్డర్ వస్తుందో సో అందులో సగం అయితే మార్క్ చేసుకోవాలి. ఇది హై నెక్ పెట్టుకుంటున్నాను కాబట్టి అందులో సగము. సో ఒకవేళ బోట్ నెక్ అయితే మళ్ళీ చేంజ్ అవుతుంది, నార్మల్ నెక్ అయితే మళ్ళీ చేంజ్ అవుతుంది. సో బాడీ మెజర్మెంట్ పైన ఎంతైతే షోల్డర్ వస్తుందో అందులో సగం మనం హై నెక్కి తీసుకోవాలి. ఇక్కడ పైన నాకైతే 14.5 ఇంచ్ వచ్చింది, అందులో 7.25 ఇంచ్ అయితే మార్క్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఆర్మ్ హోల్ని 6.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ అలాగే సో ఇక్కడ కూడా ఈ విధంగా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న దగ్గర మన చెస్ట్ లూజ్లో 4th పార్ట్ని మార్క్ చేయాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ కాబట్టి అందులో 4వ భాగం 8 ఇంచెస్. దానికి నేను 2 ఇంచెస్ మార్జిన్ అయితే యాడ్ చేసుకున్నాను. అక్కడ మనం 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఆర్మ్ హోల్ రౌండ్ని తీసేటప్పుడు 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చెస్ట్ లూజ్కి కలిపేటప్పుడు 0.25 ఇంచ్ అయితే కిందికి కలుపుకోవాలి. ఇది బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా మనం కట్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఇప్పుడు మనం పై భాగం యొక్క లెంత్ని మార్క్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 14 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను, అంటే ఖర్చుతో కలిపే 14 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే 15 ఇంచ్ అయితే పెట్టుకోవచ్చు, అంతకంటే ఎక్కువైతే పెట్టుకోకూడదు. ఇప్పుడు ఈ మార్కింగ్ అన్నింటిని కలుపుతూ స్కేల్తో ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను. సో ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత కింద వైపున మనం నడుము లూజ్ని మార్క్ చేయాలి. మన నడుము లూజ్ ఎంతైతే ఉందో అందులో 4వ భాగం అన్నట్టు. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచ్, అందులో 4th పార్ట్ వచ్చేసి 7 ఇంచ్. దానికి నేను 1 ఇంచ్ టక్స్ కోసం యాడ్ చేశాను, అలాగే మార్జిన్ కోసం అయితే 1.5 ఇంచ్ యాడ్ చేశాను. సో కావాలంటే 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది అంబ్రెల్లా టాప్ కదా, మనకి మార్జిన్ ఎక్కువ అయితే అవసరం ఉండదు. ఇప్పుడు పైన వైపున మనం షోల్డర్ని మార్క్ చేసాం కదా, అక్కడ మనం నెక్ని అయితే మార్క్ చేసుకోవాలి. హై నెక్ కాబట్టి 1 ఇంచ్, ఎక్కువ కావాలంటే 1.5 ఇంచ్ వరకు అయితే పెట్టుకోవాలి. అలాగే దీన్ని విడ్త్ వచ్చేసి నేను 4 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే 3.8 వరకు అయితే పెట్టుకోవచ్చు. సో అంతకంటే తక్కువ అయితే తీసుకోకూడదు. సో ఈ విధంగా నెక్ని అయితే డ్రా చేసుకోవాలి. సో హై నెక్ కదా, మనం 1 ఇంచ్ పెడితే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. సో అందులో డౌట్ అయితే ఏం లేదు. సో నేను ఎంత తీసుకున్నానో అదే ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దగ్గర యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవాలి. ఇంకో పేపర్ని అయితే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం. దానిపైన బ్యాక్ పార్ట్ని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. నడుము లూజ్ సైడ్ అయితే ఇక్కడ కూడా ప్లేస్ వదిలిపెట్టకూడదు. ఇప్పుడు నేను టేప్ పెట్టి చూపిస్తున్నాను కదా, అటు సైడ్ అయితే 3 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ వరకు అయితే తీసుకోవచ్చు. తర్వాత మనం బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ విడ్త్ని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కూడా ఏ విధంగా మనం రౌండ్ని డ్రా చేసామో అదే రౌండ్ని ఇచ్చుకోవాలి. సో ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నేనైతే ఒకసారి నాకు ఇది లైన్ అనేది క్రాస్గా వచ్చింది, 14 ఇంచ్ కంటే ఒక 2 పాయింట్స్ ఎక్కువ వచ్చింది అన్నట్టు. కాబట్టి నేను ఒకసారి లెంత్ అయితే చూసుకుంటున్నాను. చూసుకున్న తర్వాత ఒక స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకున్నాను స్ట్రైట్గా. సో ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ రౌండ్ని డ్రా చేసేటప్పుడు ఒక టెక్నిక్ అయితే ఫాలో అవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మనం షోల్డర్ 7.25 ఇంచ్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ మనము 5.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ని పెట్టుకొని సో పై వైపు నుంచి సో ఈ మార్కింగ్కి ఈ విధంగా 6.5 ఇంచ్ దగ్గర ఒక క్రాస్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో దీన్ని ఈ విధంగా చెస్ట్ లూజ్కి కలిపేసుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ని పెట్టేసి చెస్ట్ లూజ్కి సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చూసారు కదా అసలు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత డిస్టెన్స్ అయితే వచ్చిందో. బోట్ నెక్ డ్రెస్సెస్కి, బ్లౌజెస్కి, అలాగే హై నెక్ బ్లౌజెస్కి ఈ ఆర్మ్ హోల్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు పైన వైపున 7.25 ఇంచ్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో నేను అది మార్క్ చేసుకొని నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ మనం నెక్ లెంత్, నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. సో నేను ఖర్చుతో కలిపి 6.5 ఇంచ్ వరకు అయితే మార్క్ చేశాను. కావాలంటే 7 ఇంచ్ వరకు అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పైన వైపు నుంచి స్ట్రెయిట్గా కాకుండా
కొద్దిగా క్రాస్గా అయితే వీ లాగా షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, స్ట్రైట్గా గీస్తే ఈ విధంగా వస్తుంది. నేనేం చేశానంటే ఒక 1/2 ఇంచ్ దీన్ని ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ నెక్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ కూడా 14 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా స్కేల్తో ఈ విధంగా లైన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ కింది వైపు నుంచి మనకి 4 ఇంచెస్ కావాలా లేకపోతే 3 ఇంచెస్ కావాలా అనేది ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్న తర్వాత ఈ నెక్ లైన్ని ఆ మార్కింగ్కి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను ఈ డ్రెస్ని ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను అనేది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన మార్కింగ్ పైన అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయితే మనము ఇక్కడ నేను ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేశాను కదా, సో అది మీకు డౌట్ అయితే రావచ్చు. కానీ ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఇక్కడ కూడా ఆర్మ్ హోల్లో ముడతలు అనేది రాకుండా అలాగే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సో నేను చాలా బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ అలాగే స్టిచ్ చేశాను. ఇక్కడ నేను లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 మీటర్స్ లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ అయితే యూజ్ చేశాను. బాడీ పార్ట్కి మీరు కావాలంటే కాటన్ అయితే ప్రిఫర్ చేయండి. సో నాకు కాటన్ అవైలబుల్గా లేకున్నది కాబట్టి నేను పాలిస్టర్ పెట్టే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 2 ఫోల్డ్గా పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పేపర్ని దానిపైన పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. పేపర్ కదలకుండా నేను ఒక పిన్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మన పేపర్ కటింగ్ ఏ విధంగా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా నేను అదే విధంగా కట్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, కట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి. అలాగే బ్యాక్ పార్ట్ నెక్ని కూడా నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కింది పార్ట్కి బాటమ్ పార్ట్కి లైనింగ్ని కట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ కింది పార్ట్కి నేను 2 మీటర్స్ లైనింగ్స్ అయితే యూజ్ చేస్తాను. సో ఇక్కడ 1 మీటర్ ఎంత వస్తుంది అనేది నేను చెక్ చేస్తున్నాను. ఈ విధంగా చెక్ చేసుకొని 2 ఫోల్డ్గా అయితే తీసుకున్నాను. చూసారు కదా, సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నేను కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా నేను హాఫ్ వరకే కట్ చేశాను. ఇప్పుడు 4 ఫోల్డ్గా పెట్టేసుకొని మనకి లెంత్ ఎంతైతే కావాలో అంతైతే పెట్టుకోవాలి. సో నేను డ్రెస్ లెంత్ 30 ఇంచెస్ అయితే పెడుతున్నాను. అందులో 1 ఇంచ్ తగ్గించి ఈ లైనింగ్ యొక్క పొడవుని మార్క్ చేసుకున్నాను. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సో దీన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవడం కోసం ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్గా పెట్టుకోవాలి. సో ఫ్యాబ్రిక్ కదలకుండా పిన్ అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడైతే చెక్ చేసుకుంటున్నాను. దీని పొడవు అయితే నేను ఖర్చుతో కలిపి 11 ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాను. కింద కూడా అదే 11 ఇంచులు అయితే మార్క్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఒక లైన్ అయితే గీసుకున్నాను. ఇప్పుడు ఈ కింది వైపు నుంచి 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. సో అక్కడి వరకు ఎంత ఉందో ఈ విధంగా అయితే టేప్తో మెజర్ చేసుకొని ఇక్కడ కూడా అదే 4.5 ఇంచ్ని మార్క్ చేయాలి. పప్పు కోసం 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా బాక్స్ అయితే గీసుకోవాలి. సో మనం ఎక్కడైతే లైన్ని డ్రా చేసామో ఆ లైన్ నుంచి హ్యాండ్ డౌన్ని 3 ఇంచెస్ దగ్గర అయితే తీసుకోవాలి. మనం పైన వైపున 4.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసాం కదా, సో అదే మార్కింగ్ని ముందు వరకు కూడా మార్క్ చేసుకుంటూ ఈ విధంగా లైన్ని గీసుకోవాలి. సో ఈ కింద వైపున 7 ఇంచెస్ ఉండేటట్టు అయితే చూసుకోవాలి. సో ఇక్కడే మనం చంక లూజ్ని మార్క్ చేస్తాము. సో ఇప్పుడు హ్యాండ్ డౌన్ని మనం 3 ఇంచెస్ తీసాం కదా, సో అక్కడికి ఈ విధంగా ఒక షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. సో ముందు వైపున కూడా కుచ్చులు వస్తాయి కాబట్టి సో అలాగే లూజ్ ఉన్న హ్యాండ్స్ని పెట్టేసేయాలి. ఇప్పుడు పైన వైపు నుంచి 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ని చేసేసి సో ఆ మార్కింగ్ని మనం డ్రా చేసిన హ్యాండ్ లైన్కి కలిపేసుకోవాలి. సో ఇదే చాలా ఈజీగా అయిపోయింది కదా పఫ్ హ్యాండ్స్. ఈ విధంగా కింద అలాగే పైన వైపున కూడా కుచ్చులు అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్ పైన కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను 4 పీసెస్గా తీసుకొని సో దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను. 4 పీసెస్గా అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకి 2 హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి. మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్గా తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని దానిపైన పెట్టేసి కట్ చేసుకుంటున్నాను. బిగినర్స్ అయితే కొద్దిగా 1 ఇంచ్ ఎక్కువనే క్లాత్ తీసుకొని కట్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ తక్కువ ఫ్యాబ్రికే తీసుకొని కట్ చేసుకుంటున్నాను. మీరు కొద్దిగా ఎక్కువే తీసుకోండి. సో ఈ విధంగా సెట్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని దానిపైన ఉంచేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కట్ చేసి బయట వైపు పైకి ఉండేలాగా పెట్టుకొని దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా తొందరగా కంప్లీట్ అవుతుంది.
బాటమ్ పార్ట్ కోసం అంటే కింది భాగం కోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. 1 మీటర్ ఎంతవరకు వస్తుంది అనేది చెక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే 1 మీటర్ పైన కొద్దిగా ఉంది. సో నేను అదే చెప్తున్నాను. ఇక్కడ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా 2 ఫోల్డ్గా తీసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండేందుకు నేను మొత్తం పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో మీరు కూడా పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనం కట్ చేసేటప్పుడు క్లాత్ అటు ఇటు జరగకుండా నీట్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా 2 ఫోల్డ్గా తీసుకున్న తర్వాత మన ఎదురుగా ఉన్న కొనని మన వైపుకి ఈ విధంగా తీసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ కదా. సో దానికి నేను 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు పైన వైపు నుంచి ఈ విధంగా 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. సో ఎంత అసలు నడుము లూజ్ వస్తుందా లేదా అని చూసుకోవాలి. 7 ఇంచెస్ అయితే వస్తుంది. సో నేను కొద్దిగా 1/2 ఇంచ్ కిందికి అయితే మార్క్ చేశాను. సో చూడండి 8 ఇంచెస్ అయితే వచ్చింది కదా, సరిపోతుంది. సో అక్కడ నుంచి మనం అంబ్రెల్లా లెంత్ని ఎంత పొడవు అయితే పెట్టాలనుకుంటున్నామో లెంత్ అయితే చూసుకోవాలి. సో నేను ఇక్కడైతే 30 ఇంచెస్ పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు పైనుంచి ఆ 30 ఇంచెస్ వరకు ఎంత వస్తుందో చూసుకోవాలి. 39 ఇంచెస్ అయితే వచ్చింది. పైన కొన వైపున టేప్ని పెట్టేసి 39 ఇంచ్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా 39 ఇంచ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు నేను మార్కింగ్ అయితే పెట్టేశాను. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇక్కడ జాయింటింగ్ ఉంది ఫ్యాబ్రిక్ కాబట్టి దాన్ని కూడా నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క బాటమ్ పార్ట్. లోపలి వైపు పైన వైపున వచ్చేలాగా పెట్టుకున్నాను. అంటే లోపలి వైపుకే మనం లైనింగ్ని పెట్టి కుట్టేస్తాం కదా, సో ఆ విధంగా తీసుకున్నాను. దీనిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసి ఒక 1 ఇంచ్ వచ్చే వరకు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం పెద్ద పెద్ద ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. ఆ ప్లీట్స్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా, సో దానికి సరిపోయేటట్టు సెట్ చేసుకొని ఫ్యాబ్రిక్ని చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. దీన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదే విధంగా ఇంకో ఫ్యాబ్రిక్ని కూడా నేను రెడీ చేసుకున్నాను. సో బాటమ్ పార్ట్ స్టిచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క బయటి వైపు, దానిపైన మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకున్నాం కదా, ఒక స్టిచ్ వేసుకొని లోపలి వైపుకు తిప్పేసుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని లోపలి వైపుకు టర్న్ చేసుకోవాలి. నేను ఇక్కడ పాలిస్టర్ లైనింగ్ యూజ్ చేశాను. బాడీ పార్ట్కి కాటన్ లైనింగ్ యూజ్ చేస్తే బెటర్. సో నాకు అందుబాటులో లేకున్నది కాబట్టి నేను లైనింగ్ ఫ్యాబ్రికే పెట్టేసి స్టిచ్ చేసుకున్నాను. మీరైతే తప్పకుండా కాటన్ ఫ్యాబ్రిక్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆర్గాంజా ఫ్యాబ్రిక్ కదా, సో ఫినిషింగ్ కానీ సో లుక్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. సో మనం ఆ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ మొత్తం కదలకుండా సెట్ చేసుకుంటూ పెద్ద స్టిచ్తో చుట్టూ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా జారిపోతూ ఉంటుంది. సో స్టిచ్ చేసేటప్పుడు సో చూసుకుంటూ ఫ్యాబ్రిక్ పైన ఒక చేతిని పెట్టేసి స్టిచ్ చేయాలి. మొత్తం కూడా ఈ విధంగా పెద్ద స్టిచ్ని వేసుకోవాలి. తర్వాత పక్కన ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో టక్ని మార్క్ చేయడం కోసం మనం వెస్ట్ని అలాగే టక్ కోసం 1 ఇంచ్ని మార్క్ చేసాం కదా, సో అక్కడి వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసి కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్న తర్వాత ఆర్గాంజా ఫ్యాబ్రిక్ కానీ బాగా జారిపోయే ఫ్యాబ్రిక్, జార్జెంట్ ఫ్యాబ్రిక్ లాంటివి ఉన్నప్పుడు మనం బ్యాక్ పార్ట్లో టక్స్ని అలాగే ఫ్రంట్ పార్ట్లో టక్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. నిజానికి జార్జెట్ ఫ్యాబ్రిక్ కానీ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ కానీ ఎలాంటి జారిపోయే ఫ్యాబ్రిక్ కానీ వాటికి టక్స్ వేసేటప్పుడు చాలా వరకు అయితే ఫ్యాబ్రిక్ ఆ టక్ కిందికి రాకుండా జారిపోతూ ఉంటుంది. సో దానికి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ముందుగా పెద్ద స్టిచ్తో మనం ఎంతవరకు అయితే టక్స్ని పెట్టాలనుకుంటున్నామో అంతవరకు అయితే స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. థ్రెడ్ని కట్ చేసుకున్న తర్వాత లోపలి వైపుకు తిప్పేసుకొని మనం ఎక్కడి వరకు అయితే స్టిచ్ చేసుకున్నామో అక్కడ నుంచి టక్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, సో ఎక్కడ కూడా ఫ్యాబ్రిక్ జారిపోకుండా వచ్చింది. సో ఇక్కడ కూడా అంతే, నేను టక్స్ యొక్క లెంత్ 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ కూడా అలాగే మనం పెద్ద స్టిచ్ వేసుకున్న తర్వాత మనం వేసుకున్న స్టిచ్ వరకు టక్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను.
మనం మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క పై వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని పినప్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఫ్రంట్ సైడ్ నెక్ లైన్కి నేను ఈ సమోసా లేస్ని అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లేస్ని పెట్టేసి దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లేస్ని పెట్టేసి దానిపైన సమోసా లేస్ని అయితే పెట్టుకోవాలి. ఈ లేస్ పైన మనం స్టిచ్ ఎక్కడ తీసుకురావాలనేది దానిపైన ఆల్రెడీ మనకి కనిపిస్తూ ఉంటుంది. దానిపైన చిన్న చిన్న గుర్తులు అయితే ఇస్తాడు ఎక్కడ స్టిచ్ చేయాలనేది. సో ఇక్కడ చూడండి, నేను స్క్రూ డ్రైవర్తో చూపిస్తున్నాను. సో దానిపైన స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసేటప్పుడు కూడా లైట్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు కొద్దిగా నిదానంగానే స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే ఆ లేస్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సో అదే విధంగా లేస్ని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ లేస్ స్టిచ్ చేయని వాళ్ళు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. సో క్లాత్ మనం లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు టర్న్ అవ్వాలి కదా నీట్గా. సో దానికోసము ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక ఫినిషింగ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సో దానికోసం నేను ఏ విధంగా స్టిచ్ చేసుకుంటున్నానో చూడండి. ఈ విధంగా మనం లేస్ని పట్టుకోవాలి. లేస్ని పట్టుకొని కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకుంది పాలిస్టర్ లైనింగ్ కదా. సో లైనింగ్ అనేది స్టిఫ్గా ఉండదు, జారిపోతూ ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఒకవేళ స్టిచ్ చేయాలనుకుంటే కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి స్టిచ్ చేయండి. సో ఈ విధంగా లేస్ని అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకుంటూ దానిపైన ఒక ఫినిషింగ్ స్టిచ్ అయితే వేసుకోండి. సో ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా పెద్ద స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ అయితే చాలా జారిపోతుంది. సో మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి ఏ విధంగా అనిపించిందో అయితే చెప్పండి. అలాగే స్టిచ్ చేసేటప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన హ్యాండ్ అయితే ఒక హ్యాండ్ని పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. లేకపోతే ఒక దగ్గర ఎక్కువ తక్కువ ఫ్యాబ్రిక్ అయితే అడ్జస్ట్మెంట్ కాదు. సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో పీస్ని తీసుకొని సేమ్ ఇంతకుముందు మనం ఎలా అయితే లేస్ని మధ్యలోకి పెట్టేసి స్టిచ్ చేసుకున్నామో అలాగే దీన్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కింది వైపున పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను దీన్ని షోల్డర్ వైపు నుంచి స్టిచ్ చేయకుండా కింది వైపున నెక్ లెంత్ నుంచి అయితే స్టిచ్ చేస్తున్నాను. షోల్డర్ వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని లోపలి వైపుకు తిప్పేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో అలా కాకుండా ఈ ఫ్యాబ్రిక్ పైన ఒక స్టిచ్ ఈ విధంగా పెద్ద స్టిచ్ వేసి లోపలి వైపుకు తిప్పేసుకుంటే ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వల్ల లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. డైరెక్ట్గా మనం హ్యాండ్ని పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే నీట్గా అయితే వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత తొందరగా అయిపోయిందో. ఇంతకుముందు ఫ్యాబ్రిక్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ సెట్ చేసుకుంటూ స్లోగా స్టిచ్ చేసుకున్నాను. దీని అయితే తొందరగానే స్టిచ్ చేయడం కోసం ఏ విధంగానూ చూపించాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు నెక్ లెంత్ ఎంత పెట్టాలి అనేది చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ 8 ఇంచెస్ అయితే తీసుకున్నాను. నడుము లూజ్ దగ్గర నుంచి 5.5 ఇంచ్ దగ్గర అయితే మనం రెడీ చేసుకున్న డిజైన్ వచ్చేలాగా పెట్టుకున్నాను. నెక్ దగ్గర ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కుని పెట్టేసి ఆ మార్క్ దగ్గర నుంచి మనం స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడ నుంచి స్టిచ్ చేస్తున్నానో చూడండి. మనం ఈ డ్రెస్కి హై నెక్ పెట్టాం కదా, కాబట్టి సో ఇందులో మనం తల పెట్టేటప్పుడు పట్టకుండా ఉంటుంది. కాబట్టి ఒక 1.5 లేదా 2 ఇంచెస్ వదిలేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ సైడ్ డ్రాప్ లాగా నెక్ డిజైన్ని పెట్టాలనుకుంటున్నాను. దానికోసం కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. దాన్ని 2 ఫోల్డ్గా పెట్టుకొని లెంత్ వచ్చేసి 5.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. అలాగే విడ్త్ వచ్చేసి 2.5 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన పాయింట్స్ని కలుపుతూ ఈ డ్రాప్ షేప్ని అయితే గీసుకోవాలి. సో దీని పక్కన అయితే 1 ఇంచ్ గ్యాప్లో మనం ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ డిజైన్ పైన కొద్దిగా థిక్గా లైన్ని గీసుకొని ఇంకో వైపు పడేలాగా ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ నేను బక్రం అయితే యూజ్ చేయట్లేదు, నెట్ ఫ్యాబ్రిక్తోనే డిజైన్ని స్టిచ్ చేయాలనుకుంటున్నాను.
దీన్ని ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. దీనిపైన పెద్ద స్టిచ్చే వేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని మధ్యలోకి మిడిల్లోకి ఫోల్డ్ చేసి గట్టిగా ఒకసారి ట్యాప్ చేసుకోండి, లేకపోతే మార్క్ అయినా పెట్టుకోండి. ఇక్కడ మధ్యలో లైన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన ఈ నెక్ డిజైన్ని పెట్టేసి డిజైన్ కదలకుండా ఉండడానికి ఒక పిన్ని పెట్టేసేయాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అదే మార్కింగ్ పైన స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత లోపల వైపు నుంచి దీన్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఫ్యాబ్రిక్ అయితే కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీన్ని లోపల వైపుకు తిప్పే ముందు ఒకసారి పెద్ద స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ స్టిచ్ వేసినా వస్తుంది, వేయకపోయినా వస్తుంది. దీన్ని ఇప్పుడు లోపల వైపుకు తిప్పేసుకొని ఐరన్ అయితే చేసుకోవాలి. సేమ్ బక్రమ్ అయితే యూజ్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఏ విధంగా అయితే వస్తుందో అలాగే వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం హెమ్మింగ్ చేసుకోవాలా లేకపోతే స్టిచ్ చేసుకోవాలా అనేది మన చాయిస్. నేనైతే ఇక్కడ పైన వైపున ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. చూసారు కదా, దీని ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంది. సో దీనిపైన ఇంకో పీస్ని పెట్టేసి షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నెక్ వైపు నుంచి జాయిన్ చేయొద్దు. మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసాం కదా, అటువైపు నుంచే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు టాప్ పార్ట్ని అలాగే బాటమ్ పార్ట్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. టాప్ పార్ట్ పైన మనం ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న బాటమ్ పార్ట్ని పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ కొనవరకు స్టిచ్ చేయడం అయిపోయాక దీన్ని ఈ విధంగా తిప్పేసుకొని పైన వైపున ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది స్టిప్గా కూర్చుంటుంది. సేమ్ ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక పీస్ని అయితే తీసుకోవాలి. ఇది హ్యాండ్ యొక్క లోపలి వైపు. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసి లోపలికి తిప్పేసుకోవాలి. ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. 1/2 ఇంచ్ వదిలేసి స్టిచ్ వేసుకున్నాక కావాలంటే ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవచ్చు, లేదా లోపలికి టర్న్ చేసి ఒకటే స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది. ఈ ఫ్యాబ్రిక్ ఎక్కువగా జారుతుంది కాబట్టి నేను ఇంతకుముందు స్టిచ్ అనేది వేసాను, లేకపోతే ఈ ఒక స్టిచ్ వేసినా సరిపోతుంది. ఇప్పుడు కింది వైపు నుంచి 1 ఇంచ్ డిస్టెన్స్లో పెద్ద స్టిచ్ అయితే వేసుకోవాలి. సో అక్కడ నుంచే ఈ ఫ్యాబ్రిక్ యొక్క చుట్టూ కూడా నేను పెద్ద స్టిచ్చే వేసుకుంటున్నాను. ఈ విధంగా పెద్ద స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న పెద్ద స్టిచ్ ఒక థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా గ్యాదరింగ్ అయితే చేసుకోవాలి. థ్రెడ్ని మన చేతితో పట్టుకొని ఇంకో చేతితో సెట్ చేసుకోవాలి. ఇదే విధంగా మన హ్యాండ్స్ యొక్క లూజ్కి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు అయితే దీన్ని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెట్ చేసుకొని మన హ్యాండ్స్ యొక్క లూజ్కి కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకొని పైన ఒక ఫినిషింగ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సో నేను ఇక్కడ 1కి 2 సార్లు చెక్ చేసుకుంటున్నాను. మీరు కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడైతే మనం పెద్ద స్టిచ్ వేసామో దానిపైన ఇప్పుడు చిన్న స్టిచ్ వేసుకోవాలి. గ్యాదరింగ్ చేశాక అది అలాగే ఉండిపోతుంది. ఇక్కడ దీనికి బదులు ఎలాస్టిక్ కూడా యూజ్ చేయొచ్చు కదా అని అనొచ్చు. సో నేను ఎలాస్టిక్ కూడా యూజ్ చేసి అయితే చూసాను, కానీ సరిగా రాలేదు. అందుకే ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. సో చాలా బాగా వచ్చింది. సో అందుకే ఇదే విధంగా స్టిచ్ చేయాలని నేను రికార్డ్ అయితే చేశాను. ఇప్పుడు పైన వైపున కూడా మనం ప్లీట్స్ వేసుకోవాలి కదా. దానికోసం ముందుగా 4 ఇంచ్ వరకు ఒక మార్కుని పెట్టుకొని అక్కడి నుంచి చిన్న చిన్న ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. ప్లీట్స్ పెట్టుకోవడానికి మనకి చేతితో కంఫర్టబుల్గా ఉంటే చేతితో పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక పిన్నిస్ కానీ లేకపోతే చిన్న స్క్రూ డ్రైవర్ కానీ ఉంటే దాంతో కూడా పెట్టుకోవచ్చు. హ్యాండ్ ఒక మధ్యలోకి వచ్చిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ప్లీట్స్ పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకోవడం వల్ల హ్యాండ్ యొక్క లుకింగ్ చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు దీన్ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాం.
షోల్డర్ పైన ఈ విధంగా పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచే దీన్ని స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. నార్మల్ హ్యాండ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. మనం ప్లీట్స్ వేసిన హ్యాండ్స్ కదా, కొన్నిసార్లు ఫ్యాబ్రిక్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది హ్యాండ్ అనేది కొద్దిగా తగ్గిపోయింది కాబట్టి నేను ఒక కుచ్చుని ఓపెన్ చేసుకున్నాను. మనం ఎక్కడైతే స్టిచ్ని స్టార్ట్ చేసామో అక్కడి వరకు మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు సైడ్స్ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. సో దానికోసం నేను అన్ని మార్కింగ్స్ అయితే పెట్టుకున్నాను. సో చెస్ట్ లూజ్ ఎంత ఉంది, నడుము లూజ్ ఎంత ఉంది, అలాగే హ్యాండ్స్ యొక్క లూజ్ ఎంత ఉంది, సో అదంతా నేను మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. సైడ్స్ జాయిన్ చేసే ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క బాటమ్ పార్ట్ని తీసుకొని 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ వదిలేసి స్టిచ్ చేసుకోవాలి. ఇదే స్టిచ్ని మన పైన బాడీ పార్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ ఉన్నాయి కదా, సో దానిపై నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో నేను చంక లూజ్ని కూడా మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన పాయింట్స్ని కలుపుతూ స్టిచ్ చేసుకోవాలి. నడుము లూజ్ దగ్గరికి వచ్చేసాక ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ వేసుకున్నాం కదా, సో దానిపైన కొద్ది వరకే స్టిచ్ రావాలి. తర్వాత ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ వేసుకోవాలి. సో దాని కిందికి మెయిన్ ఫ్యాబ్రిక్ రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా నేను ఇంకో స్టిచ్ కూడా వేసుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.